హైదరాబాద్ పహాడీ షరీఫ్లో ఓ దొంగ విచిత్రంగా పోలీసులకు చిక్కాడు. దొంగతనం చేసేందుకు ఇంట్లోకి చొరబడిన వ్యక్తి మద్యం మత్తులో అదే ఇంట్లో నిద్రపోయాడు. ఉదయం ఇంటి యజమానులు లేచి చూసేసరికి ఇంట్లో అపరిచిత వ్యక్తి కనిపించడంతో షాక్కు గురయ్యారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. బ్రాహ్మణులు, తెలంగాణ ఉద్యమకారులు ఓ ఎస్సీ మహిళను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రామంతపూర్లో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. రామరెడ్డి నగర్ నుంచి శ్రీనగర్ కాలనీ చౌరస్తా వరకు గడ్డం సాయి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. పటాన్ చెరువులో స్వర్గీయ గూడెం విష్ణువర్ధన్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పటాన్ చెరువు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కేపీహెచ్బీ కాలనీ సర్దార్ పటేల్ నగర్లో సుధా ఆత్మహత్య ఘటనపై పోలీసులు స్పందించారు. శ్రీ సాయి లేడీస్ హాస్టల్లో హౌస్ కీపింగ్గా పనిచేస్తున్న 51 ఏళ్ల సుధా 2 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడినట్టు హాస్టల్ యజమాని డయల్ 112కు సమాచారం ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. 3 ఏళ్లుగా హాస్టల్లోనే ఉంటున్న సుధా కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు వెల్లడించారు. కడప జిల్లా పులివెందులలో స్థల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమకు న్యాయం జరగడం లేదంటూ మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన పులివెందుల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కడప జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మండల ఎంపీపీ వీరనారాయణ రెడ్డి, డిప్యూటీ డిహెచ్ఎంఓ డాక్టర్ మల్లేష్, ఎంపీడీఓ రామచంద్రారెడ్డి పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులు భోజనం చేసే డైనింగ్ హాల్లో ఈగలు ముసురుకోవడంతో పాటు దుర్వాసన వెదజల్లుతున్న పరిస్థితిపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఇన్ఫ్లో నిల్వ ఉండగా అవుట్ఫ్లో 40,023 క్యూసెక్కులుగా నమోదవుతోంది. ఇక శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.80 అడుగులుగా ఉంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదులు, చెరువులు, జలాశయాలు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వరుణయాగ పూజలు ప్రారంభమయ్యాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని శ్రీ దుర్గా స్నానఘాట్లో ఉదయం 6:15 విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ 2లో చిక్కుకున్న టన్నెల్ బోరింగ్ మిషన్ వెలికితీత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పరిశీలించారు. దాదాపు 4 గంటల పాటు టన్నెల్లోనే ఉండి టీబీఎం వెలికితీత పనులతో పాటు లైనింగ్ పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు వరుస తనిఖీలు నిర్వహించారు. మల్హార్ మండలం తాడిచెర్ల నుంచి కొయ్యూరు వైపు వస్తున్న 2 వ్యక్తులను నాగులమ్మ సమీపంలో ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 1 కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పశువులను మేపేందుకు వెళ్లిన తల్లి, కుమారుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. మొగిలిచెర్ల శివారు రెడ్డి చెరువులో ఈ ఘటన జరిగింది. పిల్లిగుండ్ల తాండాకు చెందిన నవ్య, ఆమె కుమారుడు అన్వేష్ పశువులను మేపేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అన్వేష్ నీటి గుంతలో పడిపోగా కుమారుడిని కాపాడుకునేందుకు ప్రయత్నించిన తల్లి నవ్య కూడా నీటిలో పడి మృతి చెందింది. గుంటూరులో మాజీ మంత్రి రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో 3 ప్రభుత్వాలు మారినా సునీతకు న్యాయం జరగకపోవడం బాధాకరమని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం వివేక హత్య కేసును ఇరు పార్టీలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు.
వరంగల్లోని ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంలో తొలి శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరగా ప్రత్యేక పూజలు, అభిషేకాలను అర్చకులు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్లో మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు చేపట్టారు. మండల అధ్యక్షులను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా మహాదేవ్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా కటకం అశోక్ను నియమించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముంచప్పుల గ్రామ రైతులు సాగు విద్యుత్ సమస్యపై ఆందోళనకు దిగారు. చెన్నూరు సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి విద్యుత్ అంతరాయంపై నిరసన వ్యక్తం చేశారు. వారం రోజులుగా కరెంట్ సక్రమంగా సరఫరా కాకపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యుత్ షాక్కు గురై తండ్రి, కొడుకు మృతి చెందారు. కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన కొట్టేకోళ్ల బాపు, ఆయన కుమారుడు మనోజ్గా మృతులను గుర్తించారు. వ్యవసాయ క్షేత్రంలో వరి పంట సాగు చేస్తున్న వీరు పొలంలోని విద్యుత్ మోటారు పనిచేయకపోవడంతో మరమ్మతులు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో తిరంగా జెండా ర్యాలీ నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీలో పట్టణంలోని పలువురు వైద్యులు, హెల్త్ సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని దేశభక్తిని చాటుతూ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో అక్రమంగా షాపుల నిర్మాణం జరుగుతుంది అనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అపర్ణ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో సిఆర్డీఏ అనుమతులు లేకుండానే వాణిజ్య అవసరాల కోసం షాపులు నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆమోదం పొందిన బిల్డింగ్ ప్లాన్లో కమర్షియల్ షాపులకు ఎలాంటి అనుమతి లేదని చెబుతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్వప్న బార్ అండ్ రెస్టారెంట్లో లోకేష్ అనే యువకుడిపై 14 మంది యువకులు కర్రలు, రాళ్లు, బీరు బాటిళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అశ్వరావుపేట మండలం తిరుమలకుంటకు చెందిన కె శ్యామ్ ఏకంగా 1897 ఎక్కాన్ని సైతం తడబడకుండా అనర్గళంగా చెబుతున్నాడు. 1897ను ఏ సంఖ్యతో గుణించమన్నా క్షణాల్లో సమాధానం చెబుతూ తన అసాధారణ జ్ఞాపక శక్తి, గణిత ప్రతిభను చాటుతున్నాడు. అనకాపల్లి జిల్లాలో రోడ్డు సౌకర్యం కోసం ఆదివాసీలు, కొందు నిర్జనులు వినూత్న నిరసన చేపట్టారు. బంగారు బందలు నుంచి జీలుగులోవా, సోంపురం బందలు మీదుగా పశువుల బంద గ్రామాలకు రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు ఆందోళన చేసినా తమ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు. అవనిగడ్డలో కూటమిలో ఎలాంటి విభేదాలకు తావు లేదని టీడీపీ ఇన్ఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన ఆయన స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అనుభవాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మరింత మేలు చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మార్కాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరిట టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని, మార్కాపురం ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కడప జిల్లా వేంపల్లి పట్టణంలో గండి క్షేత్రం శ్రీ శనీశ్వర స్వామి వారి దేవస్థాన నూతన కార్యాలయం ప్రారంభమైంది. డాక్టర్ కందుల చంద్ర ఓబులరెడ్డి నాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. కడప జిల్లా చక్రాయపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ గండి వీరాంజనేయ స్వామి వారిని మంత్రి బీసీ జనార్దన్ దర్శించుకున్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు
పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అబ్బెంద గ్రామానికి చెందిన సుధీర్ 3 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు 3 ఏళ్లుగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కాకినాడ నగరంలో వ్యక్తి హత్య కేసులో 2 ట్రాన్స్జెండర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యోతుల కాలనీ తోటమ్మవారి వీధిలో ఈ నెల 3న రాజు శివ అనే వ్యక్తిపై 2 తీవ్రంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజు శివ పరిస్థితి విషమించి ఈ నెల 6న మృతి చెందాడు. పోర్ట్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు 3 టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత జాతీయ జెండాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.